నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మటుకు 40-50% అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పథకాలు 6 గ్యారెంటీలలో ఏది సక్సెస్ఫుల్ కనబడతలేదు. చాలా మంది పీడిత పీడిత ప్రజలు, దళిత ప్రజలు చాలా కష్టపడుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ కంపేర్ చేస్తే మరి ఈ గవర్నమెంట్ లో చాలా వరకు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ నచ్చిందా మీకు? ఈ గవర్నమెంట్ నచ్చిందా? లాస్ట్ గవర్నమెంటే పర్వాలేదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు సొంత ఇంటికి చేసుకున్నా కానీ, తినిపించినా కానీ వాళ్ళు 75% వరకు పర్వాలేదు. పబ్లిక్ లో న్యూసెన్స్ అయిపోయినారు. వాళ్ళ ఇంటి కుటుంబ వ్యక్తుల వల్ల న్యూసెన్స్ అయిపోయినారు. చేసిన కాడికి మంచిగానే చేశారు. వాళ్ళ వల్లనే రాష్ట్రం అప్పుల్లో ఉంది అని అంటున్నారు కదా. మరి ఈ అప్పులు అనేది సమకూర్చుకోవాలి కదా రేవంత్ రెడ్డి. చమకూర్చుకోవాలి. వాళ్ళు ఎట్లా చేసి ఆయన ఇచ్చిందే ఈయన ఇస్తున్నాడు. ఆయన బట్టే ఫాలో అవుతుండు. వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రు అంతే చేస్తుంది. కానీ ఈయన ఇచ్చిన దాన్ని ఒక్కటి కూడా అమలు పరుస్తలేడు. దానికి ప్రజలలో చాలా బాధపడుతున్నారు. కొంతమంది టార్చర్ గురవుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కష్టంగా ఉన్నారు చాలా మంది. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, అది ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అదన్నాడు, కరెంటు ఉచిత కరెంట్ అన్నాడు. సగం మందికి ఇచ్చిన సగం మందికి ఇస్తలేడు. ఘోరంగా ఇప్పుడు 20,05,000 మందికి అర్హులు ఉన్నారు. వాళ్ళకు కూడా అందడం లేదు. ఇంకా రాష్ట్రం కోసం ఏం చేయాలంటారు? ఎవరు? రేవంత్ రెడ్డి రాష్ట్రం గురించి చేయవలసింది ప్రజల నుంచి మెప్పు పొందాలి. ఆయన పేరు నిలబడాలంటే చేయాలి. మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి. ఇప్పట్లో 30-40% ఉన్నాడు కానీ ఇంకా డెవలప్మెంట్ లో ఇంప్రూవ్ కాలే. ఆయన డెవలప్మెంట్ లో ఇంప్రూవ్ కాలేదు. క్యూర్ అయితలేకుండా కొంచెం న్యూసెన్స్ గా, టార్చర్ గా కూడా పబ్లిక్ లో ఇది ఉన్నది. ఆయనకు చేస్తున్న ప్రభుత్వం నిలబడుతుంది. ఇది పక్కా ప్రజల తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి, మా పూర్వీకుల నుంచి, అందరి నుంచి చెప్తున్నా. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఈయనకు ఉండాలి. కాబట్టి ఇవి 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తే మాత్రం గవర్నమెంట్ నిలబడుతుంది. లేకుంటే ఉప ఎన్నికలు రావచ్చు, లేకపోతే దిగిపోవచ్చు. ఇది పక్కా.